వావ్, సూపర్ గుడ్ నేపన్న. వాట్ మ్యాచ్ విన్నింగ్ బౌలింగ్. నిజంగా 4 వికెట్లు తీసి ఆస్ట్రేలియా మింగేశావు. సూపర్ అన్న. చూసావా తమ్ముడు మన కండలు? ఎప్పుడు కండలు చూపిస్తానా ఎందుకో అన్నారు. చూసావా, ఈ కండలతో ఇలా ఆస్ట్రేలియాని మింగేశాను. అది మన పవర్. ఓవర్ కమింగ్ సార్, పోయే పరువు అంతా పోయే. ఎందురా ఇది పోయి చిన్న టీమ్ గా ఓడిపోయా ఇందులో కమిన్స్. We are not small team. We are underdogs. We are unimaginable players. ఆఫ్ఘనిస్తాన్, తాలిబాన్ ఇంకా ఆఫ్ఘనిస్తాన్. ఎంత పని చేసావు రషీద్ తమ్ముడు. మమ్మల్ని ఓడిపించినప్పుడే అర్థమైపోయింది నువ్వు ఏదో రోజు ఆస్ట్రేలియాని ఓడిస్తావనేసి. లాస్ట్ ఇయర్ వరల్డ్ కప్ లోనూ ఓడించాల్సింది, లక్కీగా మ్యాక్స్వెల్ వాడి వల్ల గెలిచేశారు. యు ఆర్ రియల్లీ గ్రేట్ తమ్ముడు. వెల్ డన్, మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్. We are not small team. 2023 ఇంగ్లాండ్ ఓడించాం వరల్డ్ కప్ లో. 2024 గ్రూప్ స్టేజ్ న్యూజిలాండ్ ఓడించాం. 2024 సూపర్ 8 లో ఆస్ట్రేలియా ఓడించాం. నెక్స్ట్ ఉన్నది ఇండియా మాత్రమే. ఇది మరీ చెప్తున్నా, గుర్తుంచుకోండి. తాంజిన్ హసన్ తమ్ముడు, కోహ్లీ అన్న వికెట్ తీసావా? అవుట్ చేసావా కోహ్లీ అన్ననే? అవుట్ చేశానన్నా, అది క్లీన్ బౌల్డ్. కోహ్లీ అన్న వికెట్ తీసిన డ్రీమ్ అన్న, అన్నది డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది. కోహ్లీ అన్న అలాగే వికెట్ ఇస్తాడు తమ్ముడు, కానీ నువ్వు ఓవర్గా రియాక్ట్ అవ్వకూడదు. తెలుసుగా కోహ్లీ అన్నతో పెట్టుకుంటే ఎలా ఉండదో. ఒకసారి హిస్టరీ చూడు అన్న గురించి. ఇక నువ్వు అడ్రస్ లేకుండా పోతావు తమ్ముడు. ఎందుకురా అంత ఓవర్గా రియాక్ట్ అయ్యావు? ఇక కోహ్లీ అన్నతో పెట్టుకున్నావు, నీ జీవితం అస్సామే అయిపోయింది. పో సర్దుకో, పెట్టాబేడ. నీకు ఫ్యూచర్ లేదు, ఏమీ లేదు. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. నీకుందిరా రే తాంజిన్, నీకుంది. ఏ తమ్ముడు నీకు లేదా? కుంఫు పాండే అంటారా బాబు? బోరన్ ఉంటది మనతోటి, మామూలుగా ఉండదు. నీ అమ్మ కింద మీద పడి అలాగో సూపర్ 8 క్వాలిఫై అయితే, ఇక్కడేమో ఈ స్ట్రాంగ్ టీమ్స్ తో మ్యాచెస్ ఆడతారా? మేము ఎలా గెలుపుతాంరా చెప్పండి. ఇది మేము అపీల్ చేస్తున్నాం. మాకు చిన్న టీములతోనే కావాలి. ఆఫ్ఘనిస్తాన్, ఉగాండా, శ్రీలంక ఇలాంటి టీములతోనే మాకు మ్యాచ్లు పెట్టండి, లేదని మేము ఆడం. మీకు మాకు తెలియని ఏదో ఒక చిన్న కోల్డ్ వార్ అయితే ఉందిరా తమ్ముడు. మీతో మ్యాచ్ అంటే మా ఫ్యాన్స్ అందరికి ధోని రన్అట్, ఈకే నిరాజ్ ట్రోఫీలో లాస్ట్ బాల్ 6 ఇవే గుర్తొస్తాయి తమ్ముడు. ఇలాంటిది ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు మా ఫ్యాన్స్ అందరూ మీతో మ్యాచ్ అంటే. మేము కూడా అదే ఎక్స్పెక్ట్ చేసాం రోహిత్ అన్న, కానీ ఏది లేకుండా సప్పగా మ్యాచ్ మింగేశారు మా మీద. ఎలా అయినా మీరే గెలుస్తారు రోహిత్ అన్న, కానీ కొంచెమైనా స్పైసెస్ ఉంటే బాగుండేది. అదేమీ లేకుండా మ్యాచ్ సప్పగా మూసిపోయింది. ఏంటి మ్యాక్సీ, ఫీల్డింగ్ లో పాకిస్తాన్ డామినేట్ చేశారుగా, సూపర్ గా ఫీల్డింగ్ చేశారు. పో ఎంత పని చేశారు రషీద్. ఫస్ట్ ఓవర్ లో ఫరూకీ ఖాన్ కాదని నవీన్ హల్కి బౌలింగ్ ఇస్తే ఏంటబ్బా అనుకున్నా, కానీ వాడే నన్ను డక్కు చేసి ఇంటికి పంపించాడు. లాస్ట్ వన్డే వరల్డ్ కప్ లో వాడే నన్ను అవుట్ చేశాడు. ఈ మ్యాచ్ లో కూడా ఈడే నన్ను అవుట్ చేశాడు. వికెట్ తీయడం నిజంగా అందరికి ఒక డ్రీమ్ గా ఉంది. అలాంటిది ఈడు ఈజీ వికెట్ తీసాడు లాస్ట్ 2 వరల్డ్ కప్ లో కూడా. రైట్ కమెంట్స్, బాయ్. బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్స్ తీసామని ఆనందం కూడా లేకుండా చేశారుగా ఈ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ నాట్ ఏ స్మాల్ టీమ్. దే హ్యాడ్ ప్లేయర్స్ లైక్ రషీద్, మొహమ్మద్ నబీ. అరే మిచెల్ మార్ష్గా, నేను ముందే చెప్పా ఆఫ్ఘనిస్తాన్ తక్కువగా అంచనా వేయొద్దురా అనేసి. మనకి 2023 వరల్డ్ కప్ అప్పుడే ఆల్మోస్ట్ గెలిచేంత వరకు వెళ్ళారు. ఆ రోజు మ్యాక్స్వెల్ వాడు గెలిపించాడు కాబట్టి సరిపోయింది. ఈ రోజు కూడా మాక్సిమం ట్రై చేశాడు, బట్ వర్కౌట్ అవ్వాల. అదే నన్ను తీసుకుని ఉంటే మ్యాచ్ ఫస్ట్ లోనే ఫినిష్ చేసేవానుగా. వాళ్ళు ఓపెనింగ్ 100+ పార్ట్నర్షిప్ వచ్చిందిరా. నేను ఉంటుంది వచ్చిద్దే. 4-5 నిమిషాలు ఫస్ట్ బాల్కి డక్కుడ ఇంటికి పోయేవాళ్ళు. సరిపోయింది. మనం చేసుకున్న దానికి మనమే బాధ్యులు. రషీద్ బ్రో, మొత్తానికి 2023 వరల్డ్ కప్ రివెంజ్ తీసుకున్నారుగా, వెళ్ళాను, గ్రేట్. ఇక మా టర్న్ వచ్చేసింది. నెక్స్ట్ రేపు మాతో మ్యాచ్ ఉంది, వాళ్ళకి మేము కూడా రివెంజ్ తీపిచ్చి T20 వరల్డ్ కప్ నుంచి బయటకు పంపించేస్తాం. నెక్స్ట్ మాతో పాటు క్వాలిఫై అయ్యేది మీరే. బంగ్లాదేశ్ మింగేసేయండి, మేము క్వాలిఫై అవుతాం. మీకన్నా రావాలి కప్పు, మాకన్నా రావాలి. మీకు ఎలాగో రాదులే, మాదేలే కప్పు, సరేనా? ఓకే. ఎస్ రోహిత్, ఇట్స్ అవర్ టర్న్. మనం కూడా రివెంజ్ తీసుకోవాలి ఆస్ట్రేలియా మీద. నిన్న పాయింటింగ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వరల్డ్ కప్ లో ఏదైనా అన్బీటెన్ టీం ఏదైనా ఉందంటే అది ఆస్ట్రేలియా అని చెప్పాడు. అంటే దాని అర్థమైంది, ఈ వరల్డ్ కప్ లో కూడా ఆస్ట్రేలియానే T20 వరల్డ్ కప్ గెలుస్తుంది అని చెప్పాడు వాడు. చూడు మరి వాడు ఎంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాడు. తీసుకోండి ఈ T20 వరల్డ్ కప్ కూడా మీరే తీసుకోండి. మేమంతా ఎందుకురా, కనీసం మాకు ఒకసారి ఛాన్స్ ఇవ్వాలిగా. తీసుకోండి. ఏం చేసుకుంటారు? ఇనప సామాన్లు గట్రా తీసుకోండి రా.
ఇంట్రెస్ట్ తమ్ముడు 5 ఫీల్డర్స్ పెట్టకుండా 6 ఫీల్డర్స్ పెడతావేంటి? నీ ఇష్టమా? ఐసీసీ రూల్స్ ని ఫాలో అవ్వవా? అది నో బాల్ ఇచ్చాడు, అప్పుడు ఎవడు లేడు కాబట్టి సరిపోయింది. హేజిల్ ఉన్నంత మాత్రం ఏం కొడతాడు వాడు? లేదంటే మ్యాచ్ ఏమయ్యేది? అస్సాం అయిపోయేది. 2023 హార్ట్ బ్రేక్ ఇంకా మళ్ళీ కంటిన్యూ అయ్యేది. కొంచెం చూసి ఫీల్డింగ్ సెట్ చేయరా తమ్ముడు. నీ అమ్మ ప్రతి మ్యాచ్లో వికెట్లు తీశాను, ఈ మ్యాచ్లో కూడా తీశాను, కానీ వాల్యూ లేకుండా అయిపోయింది. లాస్ట్లో గెలిపిద్దామని ట్రై చేశాను కానీ వర్కౌట్ అవ్వాల. ఓకే బాయ్స్, ఇది ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ తెలుగు మ్యాచ్ ప్రివ్యూ అండ్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా తెలుగు మ్యాచ్ ఫన్నీ హైలైట్స్. నిజంగా ఆఫ్ఘనిస్తాన్ మాత్రం వాట్ ఏ విక్టరీ, హిస్టరీ క్రియేటెడ్. దే ఆర్ రియల్లీ ఆసమ్. దే ఆర్ అండర్ వాల్యూడ్ ప్లేయర్స్, అండర్ వాల్యూడ్ టీమ్ యాజ్ వెల్. వాట్ ఏ హిస్టరీ. Like, comment, and subscribe.